మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కరీంనగర్లోని హరిత బయో ప్రొడక్ట్స్ కంపెనీలో, ప్రియా మిల్క్ డైరీలో, మయూర బ్రెడ్ కంపెనీలో సమ్మె నోటీసు అందించినట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్డ రమేష్ తెలిపారు. 12 కార్మిక సంఘాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, స్వతంత్ర సంఘాలు సంబంధించింది మొత్తం దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని మే 20 తారీఖు నాడు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండల పరిధిలోని హరిత బయో ప్రొడక్షన్ కంపెనీలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. యాజమాన్యం కూడా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని తెలియజేస్తూ ఉన్నాం. కార్మిక వర్గానికి ఉన్న 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి 4 లేబర్ కోడ్లు పెట్టడం వల్ల కార్మికులకు తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. కార్మికుల యొక్క హక్కులు మొత్తం నిర్వీర్యమైన పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా ఈ సమ్మె చేస్తూ ఉన్నాం. అట్లాగే కార్మిక వర్గానికి రావాల్సిన బెనిఫిట్స్ కానీ, సౌకర్యాలు కానీ, సంక్షేమ పథకాలను కూడా మొత్తం తొలగిస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే ఫ్యాక్టరీ వ్యవస్థలో ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రకారము రోజుకు 4 షిఫ్టులు ఉండాలని కార్మిక సంస్థలు తెలియజేస్తూ ఉంటే లేబర్ కోడ్లో 2 షిఫ్టులు ఉండే విధంగా ఇది ఇచ్చింది. కాబట్టి అట్లాగే ఓటీ విధానం రద్దు చేసింది. కాబట్టి కనీస వేతనాల విధానంలో కూడా కార్మికులు నష్టం చేస్తున్న అంశాలు అనేకం ఉన్నాయి. కాబట్టి దీనికి మేమందరం కార్మిక వర్గంగా ముందుకు వస్తూ ఉన్నాం. ఈ హరిత బయో ప్రొడక్షన్ కంపెనీ ఉన్న కార్మికులు కూడా ఈ సమ్మెలో ఉంటారని, దీనికి యాజమాన్యం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రమేష్, హరిత బయో ప్రొడక్షన్ కంపెనీ అధ్యక్షులు, సిఐటియు జిల్లా కార్యదర్శి, కరీంనగర్.